హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ట్రిప్ ముచ్చట్లో డే 3 అనమాట ఇది. సో ఈరోజైతే మనం బోటింగ్, రైడ్స్, యాక్టివిటీస్ చేద్దామని బయటకు వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇలా పడితే బోటింగ్ అలా చేస్తారో లేదో కూడా తెలీదు. ఎవరినైనా అడిగినా వాళ్ళు మాకు ఐడియా లేదు మేడం అంటున్నారు. సో ఏం చేద్దాం, అలా వెయిట్ చేసాం. చాలా టైం అయితే వేస్ట్ అయింది డే 3లో మాత్రం. కానీ మంచిగా ఎంజాయ్ చేసాం. అవుట్పుట్ మాత్రం మంచిగా వచ్చింది. 10 వరకు వర్షం పడింది. 11 ఆ టైంలో ఇంకా తగ్గింది. అలాగా మేము అంబ్రెల్లాస్ కూడా తెచ్చుకోలేదు అట్లీస్ట్ వెళ్ళడానికి. సో ఈరోజు మనం హానవర్ వెళ్తున్నాం. హానవర్ శరావతి రివర్ బోటింగ్కి వెళ్తున్నాం. సో మురుడేశ్వర్ నుంచి హానవర్కి హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనకి లోకల్ బస్ స్టాండ్లోనే బస్సెస్ దొరుకుతాయి. జస్ట్ 35 రూపీస్ టికెట్ అంతే. ఇక్కడ బైక్స్ కూడా రెంటల్కి దొరుకుతాయి. కానీ రోడ్ చూసారా ఎలా ఉందో, చాలా కష్టం ఈ రోడ్స్లో వెళ్ళడం. అదిగాక ఈ మధ్య వెదర్ని మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, వీ కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్ అనమాట. బస్ ప్రిఫర్ చేయండి మోస్ట్లీ. సో ఇదైతే శరావతి రివర్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో బోటింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే డైరెక్ట్ గోవా వెళ్ళొచ్చంట. ఇక్కడ నుంచి గోవా చాలా దగ్గర, మీకు తెలుసో లేదో. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే గోవా కూడా వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. సో ఈ రివర్లో మనం ఇప్పుడు బోటింగ్ చేయబోతున్నాం. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్కి 1200 ఛార్జ్ చేస్తారు ఒక బోట్కి. లైక్ ఒక బోట్లో మ్యాక్సిమం 4 to 5 పీపుల్ షేర్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ బోటింగ్లో ఏం చూడలేం. 1.5 hour బోటింగ్ ఉంటుంది. దానికి 2400 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు సోలోగా ట్రావెల్ చేస్తున్నా ఆర్ ఇద్దరు ముగ్గురు ట్రావెల్ చేస్తున్నా కూడా వీ కెన్ ఆస్క్ ఫర్ షేరింగ్ బోట్. లేదు పర్సనల్ కావాలంటే మొత్తం మనమే తీసుకోవాలి. అదే షేరింగ్ అయితే ఆ బోట్లో ఉన్న వాళ్ళు మనం కలిసి మొత్తం 2400 అవుతుంది. సో షేరింగ్ ఈజ్ ద బెస్ట్ నాకు తెలిసి. సీజన్ని బట్టి కూడా ఇక్కడ ప్రైజెస్ డిఫర్ అవుతాయంట. లైక్ బోట్ని బట్టి, ఏజెన్సీని బట్టి కూడా డిఫర్ అవుతాయి. బోట్ పెద్దగా ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. బోట్ని బట్టి కూడా డిఫర్ అవుతుంది, సీజన్ని బట్టి కూడా డిఫర్ అవుతుంది. అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇదే 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5 hour రైడ్కి ఆ కాస్ట్ వర్త్ ఇట్ అని అనిపించింది నాకు. షేరింగ్ బోట్ కాబట్టి ఓకే. సింగిల్గా వచ్చే వాళ్ళకి కొంచెం ప్రైస్ ఎక్కువ అని అనిపిస్తుంది. మీకు షేరింగ్ బోట్ దొరికితే దట్ ఈస్ ఫైన్. మ్యాక్సిమం షేరింగ్ బోట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో వెళ్ళడం నాకైతే చాలా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. బోట్ టాప్లో కూర్చొని కూడా మనం ఫొటోస్ దిగచ్చు. లైక్ వాళ్ళు సేఫ్గానే తీసుకెళ్తారు. మనకి ఏం భయం ఉండదు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ మనకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. వర్షం పడడం వల్ల లేట్గా వచ్చాము. లేకపోతే ముందే కవర్ చేసుకొని ఇంకొన్ని ప్లేసెస్ తిరుగుదామని ప్లాన్ చేసుకున్నాం. కానీ వర్షం పడడం కూడా ప్లస్ అయింది. క్లైమేట్ చాలా చల్లగా అండ్ ప్లెజెంట్గా అనిపించింది. లేకపోతే ఆ ఎండ వల్ల బోట్లో చిరాకు వచ్చేదేమో నాకు తెలిసి. 1.5 hour కాబట్టి. ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అంటే మురుడేశ్వర్ లోకల్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది ఆ బస్ స్టాండ్, మీకు కనిపిస్తుంది. అక్కడ హానవర్ బస్సెస్ అని అడగండి, చెప్తారు. లైక్ జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అంతే. అక్కడ నుంచి అక్కడ బస్ స్టాండ్లో దిగినాక శరావతి రివర్ బోటింగ్ అని చెప్తే చాలా ఆటోసే ఉంటాయి. కొంచెం బార్గెన్ చేయండి. 100 అలా అడుగుతారు. 100 అంటే కొంచెం ఎక్కువే. అయితే రోడ్ కూడా అలానే ఉందిలేండి. మంచి పీక్ సీజన్ అయితే బోట్ దొరకడం కూడా కష్టమే అంట ఇక్కడ. మేము వెళ్ళినప్పుడు తెలిసింది లైక్ బోట్ని ముందే ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారంట చాలామంది. మాకు అక్కడే హాఫ్ అన్ అవర్ కూడా వేస్ట్ అయింది. మేము వచ్చిన ఆటో అంకులే మాకు మాట్లాడిచ్చారు బోట్ కావాలి అని. సో వాళ్ళకి చాలా కనెక్షన్స్ ఉంటాయి కదా, క్లయింట్స్ అండ్ పార్ట్నర్షిప్ లాగా. మేము వెళ్ళింది వీకెండే, కానీ అంత రష్ ఏం లేరు. ఇది వెకేషన్ టైమే, కానీ ఎందుకు అంతమంది లేరో నాకు తెలీదు. అక్కడ అడిగితే October to February ఈజ్ అ పీక్ సీజన్ అని చెప్పారు. ఆ టైంలోనే కొంచెం బోటింగ్ అవి బాగుంటాయంట, వింటర్ సీజన్ కదా. అండ్ ఇక్కడ లోటస్ పాండ్ కూడా ఉంది, కానీ లోటస్ ఫ్లవర్స్ ఏం లేవు. అప్పుడే అడిగాం మేము, ఎందుకు లేవు అంటే ఇది సీజన్ కాదు మేడం అని చెప్పారు. సో October to Februaryలో వస్తే చాలా లోటస్ ఫ్లవర్స్ కనిపిస్తాయంట. ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఈ పార్ట్లో మొత్తం కవర్ చేయడం అవ్వలేదు. సో నేను ఇంకో పార్ట్ చేస్తాను. ఇది జస్ట్ బోటింగ్ వరకు ఇది చేశాను. ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఇంకో పార్ట్లో చేస్తాను కంప్లీట్గా డీటెయిల్స్. మరీ లెంత్ అయిపోతుంది, అందుకే 2 parts చేద్దాం అనుకున్నాను.
మేము 3 డేసే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ వర్షం వల్ల లేట్ అయింది. అందుకే మాకు ఇంకొక 2, 3 ప్లేసెస్ మిస్ అయ్యాము. సో మీరు త్వరగా రావడానికి ట్రై చేయండి. వెదర్ని బట్టి వర్షం పడితే మనం ఏం చేయలేం కదా. సో ఎర్లీగా వస్తే బోట్ దొరుకుతుంది, టైం కన్జ్యూమ్ అవుతుంది, ఇంకొన్ని ఎక్కువ ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోటింగ్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో దొరికినప్పుడు మిస్ చేసుకోవద్దు. బోటింగ్ ఒకటే అయితే మురుడేశ్వర్ బీచ్లో కూడా బోటింగ్ చేయొచ్చు, కానీ అక్కడ జస్ట్ టెంపుల్ చుట్టూ బోట్ రైడ్ ఉంటుంది. ఇక్కడైతే మనం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, మంచి ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. సో మనం నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.